హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి దీని ముందు వ్లాగ్కి అయితే కంటిన్యూషన్ వ్లాగ్. సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను కదా, ఆ వ్లాగ్లో అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా కూరగాయలు ఏమున్నాయో చూద్దాంలే అని చెప్పి తీసేసి ఇంకా టమాటాలు క్యారెట్ అయితే పక్కన పెట్టి గోరుచిక్కుళ్ళు అయితే ఒలిచేసాను. సో చూడండి, చేతితో ఒలిస్తే ఎంత పీచు వచ్చిందో. అదే మనం చాక్తో కానీ అట్లా కట్ చేసేసామంటే ఆ పీచు అంతా అట్టే ఉండిపోయి మనం తినేటప్పుడు ఇంకా పీచుగా అనిపిస్తుంది అనమాట నోటికి అది. సో ఇంకా ఒలవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా కాఫీ కలిపేసుకొని ఇంకా అలాగే చిక్కుడుగాయలు ఒలిచాను కదా, వాటిని అయితే స్టవ్ మీద పెట్టేసేస్తే ఇంకా ఉడుకుతుంటాయి. ఇంకా నా పనులు కూడా కొంచెం అవుతాయిలే. ఆ లోపల చిక్కుడుగాయ కూడా ఉడికిద్దని పొయ్యి మీద అయితే స్టవ్ వేసేసి ఇంకా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా కాఫీ అయితే కలుపుకున్నాను కదా, అదైతే తాగుతున్నాను. ఒక పక్క చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి. కాఫీ తాగడం కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా చిమ్మేసాను. ఇంక ఇప్పుడైతే తుడిచేస్తున్నాను అనమాట. ఇంక ఇల్లు తుడిచేసేసి నేను ఫ్రెష్ అయిపోయేసి దేవుడు పూజ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్